అపోస్తల కార్యగ్రంథము 2వ అధ్యాయము 43వ వచనమండి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. సంబంధం కలిగి ఉన్నప్పుడు, దేవుడితో వ్యక్తిగతంగా సహవాసం చేస్తున్నప్పుడు, సత్య దేవుణ్ణి, నిజ దేవుని తెలుసుకొని నిజ దేవుని యొక్క మార్గంలో నువ్వు నడుస్తుంటే దేవుని యొక్క భయం అనేది నువ్వు కలిగి ఉంటావు. ఈ దినాలను చూస్తే జంతువులకు మనం భయపడుతున్నామండి. పిల్లిని చూస్తే భయపడుతున్నాము, అదే రీతిగా తేలును చూస్తే భయపడుతున్నాము, అదే రీతిగా కాలజేరును చూస్తే భయపడుతున్నాము, జంతువులకు భయపడుతున్నామండి, పాములకి భయపడుతున్నాము. ఎందుకంటే దైవ భయం అనేది నీలో లేదు కాబట్టి జంతువులకి మనం భయపడుతున్నామండి. జంతువులను దేవుడు మనకి ఏలమనిచ్చాడు, జంతువులన్నిటి మీద మనకు అధికారం ఇచ్చాడండి. దైవ భయం ఎప్పుడైతే కోల్పోతామో జంతువులు కూడా మనం భయపడతామండి. దైవ భయం ఎప్పుడైతే మనలో ఉంటుందో సృష్టి ఉన్న జంతువులు కూడా మనం భయపడలేమండి.